అదే సార్, రిటర్న్ ఫ్లైట్ మెమరీస్ కూడా ఉండాలి కదా. అయినా మీ అమ్మాయిలకి ఈ సెల్ఫీ పిచ్చేంటో నాకు అర్థం కాదు. మళ్ళీ ఫిలాసఫీ చెప్తున్నారా? నో నో అను, నాకు క్లారిటీ వచ్చేసిందను. ఏంటది? వైఫ్ దగ్గర ఏ ఫిలాసఫీలు వర్కౌట్ కావు అని. చాలండి, మేం ప్రతిదీ మర్చిపోకుండా తీపి జ్ఞాపకంలో ఉండాలనుకుంటాము. మీ మగాళ్ళు అలా కాదు. పెళ్ళం బర్త్డేలు, యానివర్సరీలు అన్నీ మర్చిపోతారు. ఎందుకంటే మాకు మీతో ఎవ్రీడే స్పెషల్ డే అనుకుంటాం కాబట్టి మాకు గుర్తుండదు. కవర్ చేసుకుంది చాలండి. మళ్ళీ ఏ లేడీ ఫ్యానో వచ్చి సెల్ఫీ అడక్క ముందే మనం సెల్ఫీ తీసుకుందాం రండి. అను, పర్వాలేదు సార్, ఇదంతా మామూలే. పైగా ఎక్స్పీరియన్స్ కదా. వెరీ బ్రేవ్. మరి అను అంటే ఏమనుకుంటున్నారు? మిస్సెస్ ఆర్యవర్ధన్ ఇక్కడ. రండి. Sir, there is some unidentified problem. Pilots are trying to control it. Sir, మనకేం కాదు కదా? ఏం కాదను, నువ్వు భయపడకు. సార్, మీతో కలిసి చాలా జర్నీ చూడాలని ఉంది సార్. అను, మనం ఎప్పటికీ కలిసే ఉంటాం. అది చావైనా బ్రతికైనా. సార్, ఏంటి సార్ ఇది? నీకు గుర్తుందాను, నేను స్టేట్స్కి వెళ్ళిపోవాలనుకున్న టైంలో నువ్వు ఈ బ్రేస్లెట్ నాకు గిఫ్ట్ చేసావు. సారీ సార్, మీ చేతికి ఏముంది? బ్రేస్లెట్. ఇఫ్ యూ డోంట్ మైండ్ దాన్ని రిమూవ్ చేస్తారా? దేనికి? అందులో పెట్రోకెమికల్ ఉంది. ఇట్స్ ఫ్లేమబుల్. నువ్వు ప్రేమగా ఇచ్చిన ఈ గిఫ్ట్ వల్లే ఆ రోజు నా ఫ్లైట్ మిస్ అయింది. అంటే ఆ రోజు ఫ్లైట్ యాక్సిడెంట్ నుంచి నీ ప్రేమే నన్ను కాపాడింది. ఇప్పుడు నా ప్రేమతో కలిపి మళ్ళీ దీన్ని నేను నీకు ఇస్తున్నాను. ఇదే నిన్ను కాపాడుతుందని నమ్ముతున్నాను. సార్, మీరు శివార్లలో దోపిడీ యత్నం, కొత్త జంటని హతమార్చి మరీ నగల చోరీ. అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం, స్కూల్ బస్ తగలబడిపోవడంతో విద్యార్థులు దుర్మరణం. విజయవాడ భూ కబ్జా గొడవల్లో ప్రత్యర్థుల చేతిలో చంపబడ్డ మాజీ వార్డు మెంబర్. అబ్బబ్బబ్బా సుబ్బు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ వార్తలే పెట్టుకుని కూర్చుంటావు. దానిలో చావు కబుర్లు తప్ప ఏమీ ఉండవు. చక్కగా ఏ భక్తి పాటలో వినొచ్చు కదా సుబ్బు. ఎప్పుడు చూడు యాక్సిడెంట్లు, హత్యలు, దొంగతనాలు, ఇదే పాడుగోల. వార్తలు వింటేనే గదే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసేది. ఇప్పుడు అంత అర్జెంటుగా తెలుసుకొని తమరేం ఉద్ధరించాలో. ఉదయాన్నే శుభంగా మొదలెట్టాలి సుబ్బు. ఇట అశుభాలు వినకూడదు. ఏం చేస్తున్నావు వదినా?
ఇప్పుడే ఇదిగో కాఫీ అడుగుతుంటే కాఫీ తీసుకొచ్చి ఇచ్చాను సుబ్బుకి. రండి రండి. అబ్బో, అందరికి బాగా తొందరగా ఉన్నట్టుందే, పొద్దున్నే వచ్చేసినారు. అనురాధమ్మ గారు వచ్చే సమయానికి ఇంట్లో ఉంటే ఫారెన్ వార్తలు వినొచ్చు కదా అని వచ్చేసామమ్మా. సుబ్బన్నకి కాఫీ ఇచ్చావు, మాకు కూడా తలా గుక్కిడిచ్చావనుకో, తాగుతూ కబుర్లు చెప్పుకుందాం. అట్నే ఇస్తాలే, తెస్తానుండు. పద్దక్క, అదే చేత్తో మా అందరికి టిఫిన్లు కూడా చేసావంటే శుభ్రంగా తిని వెళ్తాం. మా పద్దక్క చేతి వంట తినే అదృష్టం ఇప్పుడుకో గాని దొరకదు. సిగ్గు లేకుండా అడిగి మరీ తింటాం. పర్లేదు పర్లేదన్నా, చేసి తెస్తానుండు. దాన్నే ఉంది, అందరం కలిసి తిందాం. పద్దు, ఆ టిఫిన్ సంగతి చూడు. అట్నే సుబ్బు, ముందు అందరికి కాఫీలు ఇచ్చి ఆ తర్వాత టిఫిన్ చేసి పెడతాలే. ఉమ్. ఇదిగోండి ఇదిగోండి కాఫీ. అన్నట్టు పద్దు, మలేషియా నుంచి నువ్వేం తెప్పించుకుంటున్నావో? భలే అడిగేవే, నేను నోరు తెరిచి ఇది కావాలి అని అడగాలా ఏంది? నాకేం కావాలో మా అమ్మకి బాగా తెలుసు, అదే తెస్తుందిలే. మీ పద్దు అడిగిందంటే ఏ వడ్డానమో అడుగుతుంది బాబాయ్. మలేషియా మొత్తం తిరిగినా అంత బంగారం దొరకదు. దొరికినా అంత బరువు విమానంలో తీసుకురావడం కష్టం. దెబ్బకి విమానం ఓ పక్కకి ఒరిగిపోతుంది. సుబ్బు, నువ్వు మీద జోకులేస్తే అందరికి టిఫిన్ పెడతాను కానీ నీకు మాత్రం పెట్టను. ఊరికే జోక్ చేశాను లేవే. అది సరే గాని సుబ్బు, నువ్వు కొత్త ఫోన్ తెప్పించుకోవచ్చు కదా. అదేదో యాపిల్ ఫోన్ అంట, చాలా ఖరీదైందంట కదా. అవన్నీ నాకెందుకు బాబాయ్, అవసరానికి మాట్లాడుకోవడానికి నాకున్న ఫోన్ చాలు. మనకి ఆడంబరాలు ఎందుకు చెప్పు? సౌకర్యాలకు అలవాటు పడితే ఒకదాని తర్వాత ఒకటి కావాలి అనిపిస్తూనే ఉంటుంది. మనిషి ఆశకి హద్దుండదు కదా. అదే నిజమేలే సుబ్బన్న, మీ ఇద్దరిని చూస్తే మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకు రంగన్నా? కూతురు కోటీశ్వరుడింటికి కోడలైనా మీలో ఏమాత్రం గర్వం కనిపించదు. అదే మీ స్థానంలో వేరే వాళ్ళుంటే కాళ్ళు నేల మీద ఆనవు. వాళ్ళు గొప్పోళ్లే కాని అంతకంటే మించిన మంచి మనసున్న మనుషులు. అదే మాకు చాలా ఆనందం. మా బుజ్జమ్మ డబ్బున్న ఇంటికి కోడలైనందుకు కాదు, అంత గొప్ప ఇంటి పేరు నిలబెట్టేలా నడుచుకుంటున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇదిగో అందరూ కాఫీలు తాగేశారా? ఇదిగో గబాల్న టిఫిన్ చేసి తీసుకొస్తాను. ఇచ్చేయండి, గ్లాస్ ఇచ్చేయండి. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ కు వస్తున్న విమానంలో కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి ప్రయత్నిస్తుండగా అదుపు తప్పి సముద్రంలో కుప్పకూలిపోయింది. ఫ్లైట్ లో మొత్తం 250 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. విమానం సముద్రంలో కూలిపోవడం వలన ప్రయాణికులు ఎవ్వరూ ప్రాణాలతో మిగిలి ఉంటారనే గ్యారెంటీ లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. నీరజ్, ఏదో ఫ్లైట్ క్రాష్ అంటున్నారు. హారీ వాళ్ళు ఏ ఫ్లైట్ లో ఎక్కారో కనుక్కో. అలాగే అమ్మా. హలో జెండే, న్యూస్ లో హైదరాబాద్కి వస్తున్న ఫ్లైట్ ఏదో క్రాష్ అయిందని చెప్తున్నారు. దాదా వాళ్ళు ఏ ఫ్లైట్ ఎక్కారో మీకు తెలుసా? వాట్? వెంటనే కనుక్కుని కాల్ చేసేయండి. అలాగే సార్. ఏమైంది నీరజ్? కేశవ ఏమంటున్నాడు? దాదా వదినమ్మా క్రాష్ అయిన ఫ్లైట్ ఎక్కారంటమ్మా. అక్కడి
ఏంటో మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం ఆఫ్టర్ ఏ స్మాల్ బ్రేక్. సుబ్బు ఏంది సుబ్బు? ఏంది వార్త? అమ్మ నాకు భయం వేస్తున్నాడు సుబ్బు. సుబ్బు హైదరాబాద్కి వస్తున్న విమానం అంటున్నారు. మనమ్మే మన సారి వచ్చేది ఏ విమానంలోనే కదా.